లాల్ బహదూర్ శాస్త్రి గారి సంక్షిప్త జీవిత గాథ పార్ట్ 3. కొత్త జీవన రంగం. దేశం స్వాతంత్ర్యం సాధించిన తదుపరి రోజుల్లో లాల్ బహదూర్లోని పరిపాలనా సామర్థ్యం, సంఘటనా కుశలత బాగా వెలుగులోకి వచ్చింది. ప్రజలను ఒకటిగా కలపడం, వారి హృదయాలను గెలవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలు. శాస్త్రీజీలోని ఈ కౌశల్యాన్ని తొలుతగా గుర్తించి ప్రోత్సహించిన వాడు ఉత్తరప్రదేశ్ నాయకుడు పండిత్ గోవింద వల్లభ్ పంత్. 1946లో ఉత్తర ప్రాంతంలో ఎన్నికలు జరిగిన సందర్భంలో శాస్త్రీజీ తన కఠిన పరిశ్రమతో పంత్ హృదయాన్ని చూరగొన్నాడు. ఆ సమయంలో కాంగ్రెస్ కార్యాలయమే శాస్త్రీజీకి స్వగృహంగా బాసిల్లింది. ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సాధించింది. గోవింద వల్లభ పంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినాడు. ప్రభుత్వం నడిపేందుకు సమర్థులైన యువకులకు తర్ఫీదు ఇవ్వాలని ఆయన అభిలషించాడు. అయితే ఆయనను మెప్పించడం అంత తేలిక కాదు. లాల్ బహదూర్ ఏ రకమైన పదవిని కోరుకోలేదు. అయినప్పటికీ ఆయనను తన పార్లమెంటరీ కార్యదర్శిగా పంత్ నియమించుకున్నాడు. చాలా మంచివాడు, శ్రమైక జీవి, కార్యతత్పరుడు, నమ్మకస్తుడు, వివాదరహితుడు అని శాస్త్రీజీని పంత్ కొనియాడాడు. స్వాతంత్ర బాధ్యతలు. తర్వాత 1947లో పంత్ మంత్రివర్గంలో లాల్ బహదూర్ పోలీసు, రవాణా శాఖల మంత్రి అయ్యాడు. పరిపాలనా రంగాన్ని క్రమశిక్షణాబద్ధంగా చేసేందుకు ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నాడు. రవాణా మంత్రిగా ప్రభుత్వ బస్సులను క్రమబద్ధం చేశాడు. సాధారణంగా పోలీసు శాఖ నిర్వహించే ఏ మంత్రి అయినా ఎంతో కాలం ప్రజాదరణ నిలుపుకోడు. లాల్ బహదూర్ శాస్త్రి ఎన్నడూ పోలీసులకు లాఠీ చార్జీ, కాల్పులు జరపడానికి అనుమతించలేదు. అల్లరి మూకలను చెదరగొట్టడానికి లాఠీలకు బదులుగా నీటిని బలంగా విరజిమ్మే వాట్ జెట్లను ఉపయోగించాలని ఆదేశించాడు. ఆయన పదవిలో ఉండగా ఉత్తరప్రదేశ్లో చాలా సమ్మెలు జరిగినప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలతో నిరసన ప్రకటించిన సందర్భము మచ్చుకైనా లేదు. లాల్ బహదూర్ క్రికెట్ను అభిమానించేవాడు. ఒకసారి ఆయన కాన్పూర్లో ఒక మ్యాచ్ చూస్తున్నాడు. ప్రేక్షకుల్లో ఏదో గొడవ మొదలైంది. పోలీసులు రంగప్రవేశం చేశారు. యువకులు, పోలీసులు బాహీ తలపడ్డారు. శాస్త్రీజీ అక్కడే ఉన్నందున పరిస్థితి మాత్రం చేయి దాటిపోలేదు. ఎర్ర టోపీలు అంటే పోలీసులు క్రికెట్ మైదానంలో కనిపించకూడదని యువకులు పట్టుబట్టారు. లాల్ బహదూర్ అంగీకరించాడు. అయితే మరునాడు పోలీసులు యథావిధిగా అక్కడ ప్రత్యక్షమయ్యారు. యువకులకు శాస్త్రీజీ మీద కోపం వచ్చి నిరసన తెలిపారు. లాల్ బహదూర్ నవ్వుతూ, మీకిచ్చిన వాగ్దానం తూచా తప్పక నెరవేర్చాను. ఎర్ర టోపీలు ఇక్కడ ఉండరాదని మీరన్నారు కదా, ఇప్పుడు చూడండి, పోలీసులు కాకి టోపీలే పెట్టుకుని వచ్చారు మరి అన్నాడు. ప్రేక్షకులు విరగబడి నవ్వి ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు. రైల్వే మంత్రి. భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారిన పిమ్మట జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికలలో లాల్ బహదూర్ ఎంతో కష్టించి పనిచేశాడు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాల నిర్దేశం, ఎన్నికల పర్యటనలను అన్ని శాస్త్రీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరిగాయి. అయితే తాను మాత్రం ఎన్నికల్లో అసలు పోటీ చేయనే లేదు. కానీ అంతటి సమర్థుడైన, నిజాయితీపరుడైన వ్యక్తిని ప్రభుత్వానికి బయటనే ఉంచడం నెహ్రూకి ఇష్టం లేదు. ఆయనను రాజ్యసభకు పోటీ చేయమని నెహ్రూ బ్రతిమాలి ఒప్పించాడు. లాల్ బహదూర్ రాజ్యసభకు ఎన్నికైనాడు. ఆయనను కేంద్ర మంత్రివర్గంలో రైల్వేలు, రవాణా మంత్రిగా నియమించారు. 1952లో కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో అతిపెద్ద సంస్థ రైల్వేలు. ఇక రవాణా అనేది ఏ దేశ ప్రగతిలోనైనా కీలకమైన పాత్ర గల రంగం. దేశ విభజన ధరమిలా భారతదేశంలో రైల్వేల పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా తయారైంది. దీనిని చక్కదిద్ది రైల్వేలను క్రమబద్ధం చేసేందుకు లాల్ బహదూర్ ఎంతో శ్రమించాడు. ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణికులను ప్రయాణించడానికి గాని, సరుకులను చేరవేయడానికి గాని క్రమబద్ధం చేయటం అంటే కాల వ్యయం, అసౌకర్యం లేకుండా జరిగే పని కాదు. ఈ విషయంలో లాల్ బహదూర్ చాలా వరకు కృతకృత్యుడయ్యాడు. అప్పట్లో రైల్వేల్లో 4 తరగతులు ఉండేవి. మొదటి తరగతి, 2వ తరగతి, మధ్య తరగతి, 3వ తరగతి. మొదటి చివరి తరగతుల మధ్యనున్న అగాధమైన వ్యత్యాసాన్ని తగ్గించేందుకు లాల్ బహదూర్ చేసిన ప్రయత్నాలను మరచిపోలేము. ఈ ప్రయత్నాలతో వెనుకటి 2వ తరగతియే మొదటి తరగతిగాను, వెనుకటి మధ్య తరగతియే 2వ తరగతిగాను అప్పటి నుంచి గుర్తింపు పొందాయి. కాలక్రమంలో 2 తరగతుల
కంపార్ట్మెంట్స్ మొదటి తరగతి, రెండవ తరగతి మాత్రమే ఉండేటట్టు చేయాలనేదే ఆయన ఆలోచన. మూడవ తరగతి కంపార్ట్మెంట్లోని ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు ఓనగూడేటట్లు చేసింది ఆయనే. మూడవ తరగతి కంపార్ట్మెంట్లో ఫ్యాన్లను ఏర్పరిచింది ఆయన కాలంలోనే. రైల్వేల పరిపాలనను మెరుగుపరిచేందుకు, రైళ్లలో దొంగతనాలను అరికట్టేందుకు కూడా ఆయన చాలా శ్రమించారు. నేనే బాధ్యుణ్ణి. లాల్ బహదూర్ రైల్వేలతో ఎంతగా తాదాత్మ్యత పొందాడంటే ఆ శాఖలో ఏ పొరపాటు జరిగినా దానికి తానే బాధ్యుడనని ఆయన భావించేవాడు. 1956లో ఆయన రైల్వే మంత్రిగా ఉండగా తమిళనాడులోని అరియాలూరు వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 144 మంది ప్రయాణికులు మరణించారు. దీనికి 3 నెలల ముందే మహబూబ్ నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో 112 మంది మరణించారు. ఈ ప్రమాదాలకు లాల్ బహదూర్ ఎంతమాత్రమూ బాధ్యుడు కాదు. కానీ ఆయన ఎంతో బాధపడ్డాడు. వీటికి నైతిక బాధ్యత నుంచి తాను తప్పించుకోలేనని ఆయన భావించాడు. మహబూబ్ నగర్ ప్రమాదం జరిగినప్పుడే ఆయన పండిట్ నెహ్రూకు రాజీనామా లేఖ పంపించాడు. అయితే నెహ్రూ దానిని ఆమోదించలేదు. అయితే అరియలూరు ప్రమాదం జరిగినప్పుడు శాస్త్రీజీ, దీనికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు, నన్ను పోనివ్వండి అని ఆవేదనతో అన్నాడు. ఆయనలో బాధ్యతా స్పృహ అంత తీవ్రంగా ఉండేది. గృహం లేని గృహమంత్రి. కేంద్ర మంత్రి మండలి నుంచి లాల్ బహదూర్ శాస్త్రి నిష్క్రమణం అధికార పార్టీకి వరంగానే పరిణమించింది. మరుసటి సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన పార్టీ కోసం పనిచేశాడు. తర్వాత ఆయన రవాణా, కమ్యూనికేషన్ మంత్రి అయి ఆ పిమ్మట వాణిజ్య పరిశ్రమల మంత్రి అయినాడు. 1961లో గోవింద వల్లభ్ పంత్ మరణానంతరం ఆయన గృహ మంత్రి అయినాడు. అంటే దేశీయాంగ శాఖ. ప్రజలు ఆయనను గృహం లేని గృహమంత్రి అంటుండేవారు. ఎందుకంటే ఆయనకు సొంత ఇల్లు అనేది లేదు. అలహాబాదులో ఆయన ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటుండేవాడు. ఆయన మంత్రి అయిన తర్వాత కూడా అలహాబాద్ వెళ్ళినప్పుడల్లా ఆ ఇంట్లోనే ఉండేవాడు. కొంతకాలం తర్వాత ఆ ఇంటి యజమాని దానిని వేరే కుటుంబానికి అద్దెకిచ్చాడు. శాస్త్రీజీ మంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే ప్రభుత్వ క్వార్టర్లను ఖాళీ చేశాడు. ఆయన ఉండేందుకు మరో చోటు లేకుండా పోయింది. పదవులకు బానిస కాడు. అప్పట్లో భారతదేశం ఎదుర్కోవలసి వచ్చిన పెను ప్రమాదం చైనా దురాక్రమణ. 1962లో చైనా ప్రభుత్వం హిమాలయ సరిహద్దులను దాటి కెరటం మీద కెరటం వలె ముందుకు వచ్చి ఉత్తరాన భారత భూభాగాన్ని ఆక్రమించింది. అయితే చైనాకు వ్యతిరేకంగా భారతీయులంతా ఒక్క త్రాటి మీద నిలిచారు. యుద్ధంలో చైనా వెనుకంజ వేసింది. అయితే వారు ఆక్రమించుకున్న ప్రాంతాలను మాత్రం తిరిగి ఇవ్వలేదు. భారతదేశాన్ని చైనా వెన్నుపోటు పొడిచి భారత మైత్రిని పోగొట్టుకుంది. ఆ కాలంలోనే ఉత్తరం వైపు నుంచి చైనా, తూర్పు పడమర వైపు నుంచి పాకిస్తాన్ రెండు భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టడం మొదలుపెట్టాయి. భారత ప్రజానీకమంతా అంతర్గత కలహాలను విస్మరించి సోదరీ సోదర భావంతో ఒకటిగా నిలవక తప్పని అవసరం వచ్చింది. తామంతా ఒకటేనని ప్రజలు భావించేందుకు లాల్ బహదూర్ శాస్త్రి ఎంతో శ్రమించాడు. పదవులకు అంటిపెట్టుకుని ఉండేవారు కొన్ని సమయాల్లో తమ అల్పబుద్ధి చూపించారు. కొందరికైతే మంత్రి పదవి పట్టుకుని వ్రేలాడడమే జీవిత లక్ష్యమైంది తప్ప ప్రజలను సమైక్యపరచటం కాదు. ఈ సమయంలో అధికార పార్టీని ప్రక్షాళనం చేసేందుకు ఒక పథకాన్ని అమలు చేశారు. దాని ప్రకారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రంలోని సీనియర్ మంత్రులు అందరూ తమ రాజీనామా పత్రాలను ప్రధానమంత్రి నెహ్రూకు అందజేయాలి. ఎవరు పదవిలో ఉండాలో, ఎవరు పార్టీ కోసం పనిచేయాలో ఆయన నిర్ణయించాలి. దీని ప్రకారం వారంతా తమ రాజీనామాలను సమర్పించారు. పార్ట్ 3 పూర్తయింది. పార్ట్ 4తో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.